రైట్. ఇక నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో కాకానికి ఎలాంటి ప్రమేయం లేదని సిబిఐ తేల్చి చెప్పేసింది. ఏడాది పాటు విచారించిన సిబిఐ 400 పేజీలతో ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. 88 మంది సాక్షులను విచారించింది. 2022 ఏప్రిల్ 13న నెల్లూరు కోర్టులో ఫైళ్లు చోరీ అయ్యాయి. అప్పట్లో ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. అదే ఏడాది అక్టోబర్ 26న సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఫైళ్ల చోరీ వెనుక మంత్రి కాకాని హస్తం ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలో వాస్తవం లేదని సిబిఐ ఛార్జ్ షీట్ తేల్చేసింది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి ఖాజా ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ ఖాజా, డీటెయిల్స్ ఏంటి? మంత్రి కాకాని గోవర్ధన్ పై సిబిఐ ఈరోజు అంటే నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్ షీట్ లో కోర్టులో జరిగినటువంటి కేసుకి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పేసి పూర్తిగా తేల్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టులో చోరీ జరిగిన తర్వాత ఆ కోర్టులో ఉన్న ఫైల్స్ అత్యంత ముఖ్యమైనవి. గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైన వారు నడుస్తున్న తరుణం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి తరుణంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇతర దేశాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక దానికి ఆస్తులకు సంబంధించిన నకిలీ వాటికి సంబంధించిన ఆధారాలను కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు సమర్పించారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ. అయితే దీనికి సంబంధించి ఇతర దేశాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆ ఆస్తులకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆధారాలు అనేవి కూడా కోర్టుకి, అంటే ఏదైతే కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద గోవర్ధన్ రెడ్డి ఆరోపించిన ఆరోపణలు అవాస్తవము, వాటిని పూర్తి స్థాయిలో కూడా తేల్చాల్సిందని చెప్పేసి అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఆశ్రయించి అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఈ ఇతర దేశాలను ఆస్తులకు సంబంధించి తన కుమారుడు పేరు మీద, తన పేరు మీద ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయి, తనకు లేవు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరుగుతుండగా 2022 సంవత్సరంలో నెల్లూరు కోర్టులో చోరీ జరిగింది. అయితే చోరీ సాధారణ చోరీ అనుకున్న సమయంలో ఆ చోరీ తర్వాత పెద్ద మిస్టరీ బయట రావడం జరిగింది. ఆ చోరీలో ప్రధానంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ మీద కేసు వేశారో ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే ఆ రోజు మాయమయ్యాయని చెప్పేసి పెద్ద విషయం నడిచింది. అయితే ఆ కేసుకు సంబంధించి 2 సంవత్సరాలు కూడా ఈ కేసు నడుస్తుంది. దాదాపు 88 మంది సాక్షులు కూడా విచారించారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారించారు. ఈ అన్నిటి కూడా విచారణ అనంతరం నిన్న ఛార్జ్ షీట్ దాదాపు 43 పేజీలకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా సమర్పించారు. వీటితో కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ కేసును విచారణ తీసుకుంది. అయితే సిబిఐ విచారణకు చెందమని హైకోర్టులో కూడా ముందు కాకాని గోవర్ధన్ చెప్పినప్పటికీ సిబిఐ విచారణ జరపాలని హైకోర్టు కోరింది. అయితే అప్పుడు కూడా మంత్రి కాకాని కూడా ఈ కోర్టు కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే సిబిఐ విచారణ జరిపిన సమయంలో కూడా నెల్లూరుకి సిబిఐ అధికారులు ఎప్పుడు వచ్చినా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఉండి విచారణకు పాల్గొన్నారు. అదేవిధంగా సాక్షులు కూడా తేల్చడం జరిగింది. వీరందరూ కూడా సాక్షుల విచారణ అనంతరం కూడా నిన్న సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఈ ఫైల్ మిస్సింగ్ కేసులో సంబంధించి కాకాని పాత్ర ఏమీ లేదంటూ కూడా పూర్తిగా తేల్చడంతో అటు కాకాని వర్గీయులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అంటే ఈ కేసు పూర్తిగా కూడా వీగిపోవడంతో ఈ కేసుకు సంబంధించి మంత్రి కాకానికి సంబంధం లేని సిబిఐ అధికారులు చేర్చడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. రాబోయే 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ విధంగా జరగదు. ఎన్నికల ముందే కాకాని గోవర్ధన్ క్లీన్ చిట్ రావడం కూడా ఒక రకంగా కాకానికి పెద్ద ఊరని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ఖాజా.